జై జగన్నాథ. అందరికీ నమస్కారం. సూర్యగమనం ప్రకారంగా 2026లో అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను ఒక ఫోటో షేర్ చేస్తాను. అందులో నుండి మన మంత్ ప్రకారంగా మనం ఏ రాశికి సంబంధించిన వాళ్ళము, మనం పుట్టిన మంత్ ప్రకారంగా చెక్ చేసుకుంటూ ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి వారికి ఎరీస్. కెరీర్ పరంగా వీరికి న్యూ జాబ్ ఆపర్చునిటీస్, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కొత్త జాబ్ అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి నిమిషం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండి, అలర్ట్గా ఉండి వాటిని క్యాచ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సమాజంలో వీరికి ఐడెంటిఫికేషన్ బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఫిజికల్గా స్ట్రెంగ్త్, ఆరోగ్యంగా బలంగా ఉంటారు. మార్చి తర్వాత నుండి వ్యాపారపరంగా, ఆర్థికంగా మంచి లాభాలు చవిచూస్తారు. రియల్ ఎస్టేట్ చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఉంటుంది. ఫ్యామిలీ పరంగా, వైవాహిక జీవితంలో, కమ్యూనికేషన్ పరంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మెచ్యూరిటీ తోటి వారు బ్యాలెన్స్ చేయగలుగుతారు. అండ్ లోన్స్, పెండింగ్ డ్యూస్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతాయని కాదండి. సూర్యగమనం ప్రకారంగా ఒక్కొక్కటి మెల్లమెల్లిగా జరుగుతూ ఉంటుంది. ఇలా తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటారు అన్ని విషయాలను కూడా. అండ్ ఎడ్యుకేషన్లో గ్రోత్ ఉంటుంది. ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి రికగ్నిషన్ ఉంటుంది. నేము, ఫేము వస్తుంది. జాబ్లో అభివృద్ధి, ప్రమోషన్ ఉంటుంది. అండ్ మీరు చేసే జాబ్లో గ్రోత్, గవర్నమెంట్ పరంగా సపోర్ట్ ఉండే జాబ్స్ ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ పెరుగుతుంది. న్యూ లీడర్షిప్ పెరుగుతుంది మీ మేషరాశిలో ఎక్కువగా. అండ్ మీకు కొంచెం మీనంలో శనీశ్వరుడు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. హార్డ్ వర్క్తో ముందుకెళ్ళాలి. టైంకి నిద్రపోవడం మంచిది. ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకుండా పేషెన్స్గా ఉండండి. సమయానుకూలంగా అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. రాధే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను అన్ని రాశుల వారికి చెబుతూ, వీడియో చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ చెప్పి కవర్ చేశానండి. ఎవరికైనా సరే, ఏదైనా సరే, అన్ని ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడడానికి ఇయర్ అంతా కూడా రామకోటి మొదలుపెట్టినా కానీ చాలా బాగుంటుంది. లేదంటే రామమంత్రంతో రాముని పూజ చేసుకుంటూ, హనుమంతుని ఆరోగ్యం కోసము పూజ చేసుకుంటూ మీ డైలీ లైఫ్ని ముందుకు సాగుతూ ఉంటుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి తారస్. వృషభ రాశి వారికి ఈ 2026లో సూర్యగమనం ప్రకారంగా ఎలా ఉండబోతుంది అంటే, కెరీరు, బిజినెస్ పరంగా ఒక రిమార్కబుల్ గ్రోత్ ఉంటుందండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్కమ్ సోర్సెస్ అన్నీ బాగుంటాయి. ఎడ్యుకేషన్లో నేము, ఫేము వస్తుంది. అచీవ్మెంట్స్ ఉంటాయి. గ్రోత్ ఉంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది. కానీ ఆహార నియమాలని తప్పక పాటించాలి. రిలేషన్షిప్లో చాలా స్ట్రాంగ్గా, ఎమోషనల్గా ఉంటారు. ఇన్కమ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్, ఆన్లైన్ బిజినెస్ లేదంటే అదర్ కంట్రీ బిజినెస్లో గ్రోత్ చాలా ఉంటుంది. మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. రొటీన్ వర్క్లో ముందుకెళ్ళండి. మీ ఆలోచనలన్నీ కూడా స్పిరిచువల్గా ఉంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది. ఫ్యామిలీతోటి కొంచెం కంట్రోల్డ్గా ఉంటే మీ రిలేషన్షిప్లో ఎమోషనల్ గ్రోత్ కూడా బాగుంటుంది. మిథున రాశి వారికి అంటే జెమిని వారికి 2026 ఎలా ఉంటుంది అంటే, ఇది సూర్యగమనం ప్రకారంగా మాట్లాడుకుంటున్నామండి. మన బర్త్ మంత్ను బట్టి ఉంటుంది. ఓకే. మీ కెరీర్ జర్నీలో ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బ్యాలెన్స్ చేసుకుంటే, ఫోకస్డ్గా ఉంటే గోల్స్ రీచ్ అవుతారు తప్పకుండా. న్యూ ప్రొఫెషనల్ ట్రెండ్స్ అనేది మీకు కనపడుతూ ఉంటాయి. వాటిని సెట్ చేసుకుంటూ వెళ్ళండి. కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. మీకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వాటిని క్యాచ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఫారిన్ ట్రావెల్స్ అండ్ రికగ్నిషన్ ఉంటుంది. ఫ్యామిలీతో ట్రిప్స్ వేసే అవకాశం కనబడుతుంది. ఫైనాన్సెస్గా డిసిప్లైన్డ్గా ఉంటే మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుంది. మీ తెలివితేటలు బలంగా పెరుగుతాయి. కాబట్టి ఆచరణలో పెట్టుకోవాలి. రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్.
మీ ఫ్యామిలీ తోటి కొంచెం అండర్స్టాండింగ్ తోటి ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీ ఆలోచనలు మరియు టెంపుల్స్ దర్శించాలనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఫుడ్లో కానీ ఆరోగ్యంగా మీరు బాగుండడానికి కొంచెం కేర్ తీసుకోండి ఫుడ్ విషయంలో. అలాగే మీకు షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేయండి. ఈ ఇయర్ అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్ ఉంటుంది. కర్కాటక రాశి అంటే క్యాన్సర్. వీరికి కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా, మనీ పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా టూ మచ్ గ్రోత్ ఉంటుందండి. ఒక్కటలా వీళ్ళకి అవ్వేది ఏంటి అంటే మూడ్ స్వింగ్స్ అవ్వకుండా ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు ఒక పని, ఇంకో రోజు ఇంకొక పని, ఈరోజు ఈ బిజినెస్, ఇంకో రోజు ఇంకో బిజినెస్ అనేది మైండ్ని అలా డైవర్ట్ చేసుకోకుండా మీ మైండ్ని మూడ్ స్వింగ్స్ అవ్వకుండా మైండ్ కంట్రోల్ చేసుకుంటే గుడ్. అండ్ నేమ్ అండ్ ఫేము, ప్రమోషను కంపల్సరీగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా గ్రోత్ ఉంటుంది. ఆన్లైన్ జాబ్స్ లేదంటే అదర్ కంట్రీస్ బేస్డ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి హెల్త్ కేర్ మస్ట్ అండ్ షుడ్ అండి. మ్యారేజ్ అవ్వని వారికి వివాహ యోగము, గృహయోగము, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా చక్కగా ఉంటుంది. హ్యాపీగా ఉండండి. ప్రతి విషయానికి ఎక్సైట్ అవ్వకండి. హెల్త్ పరంగా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సింహరాశి సూర్యగమనం ప్రకారంగా లియో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా పెరుగుతాయి. మనకి సూర్యుని బలం పెరిగింది అని అంటే సో ఫ్యామిలీ రిలేషన్షిప్లో, వర్క్ ఎన్విరాన్మెంట్లో కొంచెం ఈగో తగ్గించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న టాలెంట్ని బయట పెట్టండి. ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది. అండ్ షేర్ మార్కెట్లో కూడా మీరు స్మార్ట్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, పాలిటీషియన్స్కి నేము ఫేమ్ వస్తుంది, రివార్డ్స్ వస్తాయి. అంటే మనం కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్ పొజిషన్కి వెళ్తాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని అడ్డగించడానికి రాహుకేతుల దృష్టి కూడా ఉంది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. హార్డ్ వర్క్ విత్ సక్సెస్, డిసిప్లైన్ ముఖ్యం. ఎంత డిసిప్లైన్గా, స్పిరిచువల్గా అండ్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా ఎక్కువ సక్సెస్ ఉంటుంది. నేమ్ ఫేమ్తో పాటుగా గ్రోత్ ఉంటుంది. స్పిరిచువల్గా ఎక్కువగా ఉంటారు. కొన్నిసార్లు అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయాలని కూడా అనుకుంటారు. ఆ విషయంలో కేర్ తీసుకోండి. జూలై తర్వాత లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఈగో అండ్ మూడ్ స్వింగ్స్ లేకుండా చూసుకోండి. ఎవరిని హర్ట్ చేయకండి. కొన్నిసార్లు లేజీగా ఉండొచ్చు. వెయిట్ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సన్ స్ట్రోక్ కానీ, హై ఫీవర్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ. కన్యా రాశి వారు సూర్యగమనం ప్రకారంగా 2026లో వీరికి ఎలా ఉంటుందంటే మీరు చేసే జాబ్లో, బిజినెస్లో వర్క్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓవర్లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. షేర్ మార్కెట్లో అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ చేసే అవకాశం ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ఇన్కమ్ పొటెన్షియాలిటీ కనిపిస్తుంది. అతిగా క్యాల్కులేటివ్గా ఉండకండి. మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే దాన్ని క్యాచ్ చేసుకోవడానికి, మీ క్రియేటివ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. ల్యాండ్స్ మీద లేదంటే వెహికల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం డాక్యుమెంట్స్ విషయంలో కానీ, అగ్రిమెంట్స్ విషయంలో కానీ కేర్ తీసుకోండి. చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఫిజికల్ హెల్త్ మీకు కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ అవడం వల్ల. హెల్తీ డైట్ తీసుకోండి. రిలేషన్షిప్లో నమ్మకం ఉంచండి. ఫ్యామిలీతో అగ్రెసివ్గా ఉండకండి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు కూడా. సో ఇవన్నీ పాటించండి. సూర్యగమనం ప్రకారంగా తులారాశి వారు అంటే లిబ్రా వారికి ఎలా ఉంటుంది? వీరికి న్యూ ఆపర్చునిటీస్, పార్ట్నర్షిప్, బిజినెస్, గుడ్ రిజల్ట్స్ ఉంటాయండి. జాయింట్ వెంచర్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. జాబ్లో న్యూ ఆపర్చునిటీస్, కెరీర్ పరంగా గ్రో అవ్వడానికి క్రియేటివ్గా ఆలోచించండి. ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. జాబ్లో న్యూ పొజిషన్స్కి వెళ్తారు.
కామ్గా పీస్గా ఉండటము, ఫిజికల్ హెల్త్ని కూడా కాపాడుకోవాలి. డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, దాని గురించి కేర్ తీసుకోండి. ఫ్యామిలీ తోటి ఈగో లేకుండా, అగ్రెసివ్గా ఉండకుండా చాలా సపోర్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. 2026కి వృశ్చిక రాశి వారు అంటే స్కార్పియో. సమాజంలో మీకు ఒక ఐడెంటిటీ పెరుగుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కోపంతో కాకుండా హ్యాపీగా మీరు నచ్చిన జాబ్ చేసుకుంటూ కొత్త జాబ్స్ కోసం ప్రయత్నం చేసుకోండి. డిసిప్లైన్ అండ్ రెస్పెక్ట్గా ఉండండి మీ బాస్ తోటి. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వారితో ఈగో, కోపం లేకుండా కేర్ తీసుకోండి. మీ మదర్ హెల్త్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఇంట్యూషన్ మీరు వినండి. మీ ఆలోచనలను దారి తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే రాహు మీకు అప్ అండ్ డౌన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం. మీ డెసిషన్స్ మెల్లిగా పాజిటివ్గా మారి గ్రోత్ ఇస్తాయి అన్ని విషయాల్లోనూ కూడా. ఆర్థికంగా జూలై తర్వాత గ్రోత్ బాగా ఉంటుంది, లోన్స్ క్లియర్ అవుతాయి. ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోండి, డెవలప్ అవుతారు. మూడ్ స్వింగ్స్ అవ్వకుండా, మైండ్ డైవర్ట్ అవ్వకుండా కాపాడుకోండి. సూర్యగమనం ప్రకారంగా ధను రాశి సాజిటేరియస్కి ఎలా ఉంటుంది 2026? మీ మాట తీరు క్లారిటీగా, కాన్ఫిడెన్స్గా ఉండాలి. మీరు ఒక మెంటర్గా, ఒక గైడ్, ఒక గురువుగా ఉంటారు అందరికీ కూడా. అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రావెలింగ్ ఉంది. మీ స్టామినా అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. హెల్త్ పరంగా ఫ్యాట్, కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితిని ఎక్స్పాండ్ చేసుకుంటారు. న్యూ బిజినెస్ డీల్స్, ఇన్వెస్ట్మెంట్స్, న్యూ ఫ్రెష్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. పొలాలు, కార్లు కొనడానికి డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. ఆధ్యాత్మికంగా ట్రావెలింగ్ చేస్తారు. గుళ్ళు, గోపురాలకి దానాలు చేస్తారు. టీచింగ్ ప్రొఫెషన్ వారికి నేము, ఫేము, గ్రోత్ ఉంటుంది. మనీలో ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అండ్ టైం పరంగా మీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు జరగటానికి, లేదంటే గృహయోగం కానీ శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సూర్యగమనం ప్రకారంగా మకర రాశి క్యాప్రికాన్ వారికి ఎలా ఉంటుంది 2026? మీ హార్డ్ వర్క్కి గుర్తింపు అనేది ఉంటుంది. మీ మాట తీరులో మీ మాట తీరు సరిగ్గా లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. వర్క్ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కానీ ఏదైనా జాబ్ ఫీల్డ్లో ఉన్నవారు పై ఆఫీసర్స్ తోటి రెస్పెక్టివ్గా ఉండాలి. అగ్రెషన్ చూపించకూడదు. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. అప్పులు చేసి ఇయర్ ఎండింగ్లో అప్పులు చేసే అవకాశం కనబడుతుంది. రాహుకేతువులు మీకు దగ్గరలోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం అంటే అప్ అండ్ డౌన్స్ కనబడే అవకాశం ఉంది. కెరియర్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది మీకు. తర్వాత పంక్చువాలిటీ, డిసిప్లిన్, రెస్పెక్టు, బాస్కి రెస్పెక్ట్ ఇవ్వడము, ఇలాంటివి మీరు కరెక్ట్గా పాటిస్తే ప్రమోషన్ గ్యారంటీ. అండ్ హెల్త్ పరంగా మీరు డి విటమిన్ తీసుకోండి. డీహైడ్రేట్ అవ్వకుండా కేర్ తీసుకోండి. కుంభరాశి అక్వేరియస్. అన్ఎక్స్పెక్టెడ్గా మీ ప్లాన్స్ అన్నీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కెరీర్లో అప్ అండ్ డౌన్స్ కనబడతాయి. హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడ్డదానికి ఫలితం రావట్లేదే అనే ఆలోచనలో ఉంటారు, కానీ అలా ఉండకండి. మీరు పబ్లిక్లో పాపులర్ అయ్యే అవకాశాలు మీకు కనబడతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. షార్ట్ కట్స్ మెథడ్స్ని వదిలేసేయండి. ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి గ్రోత్ బాగా ఉంది. న్యూ ఇన్కమ్ ఆపర్చునిటీస్ సోర్సెస్ వస్తాయి మీకు. కొత్త ఐడియాస్ తోటి న్యూ స్టార్టప్ కంపెనీస్కి చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కేర్ తీసుకోండి. బీపీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆన్లైన్గా ఎక్కువ టైం గడిపితే కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. హానెస్ట్గా ఉండాలి మీ కమ్యూనికేషన్ ఎవరితోనైనా సరే. అదర్ కంట్రీ ట్రావెల్ ఛాన్సెస్ కనబడుతున్నాయి. అదర్ ప్లేసెస్ విజిట్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అదర్ కంట్రీ బేస్డ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో మీ హార్డ్ వర్క్కి గుర్తింపు ఉంటుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపిస్తుంది మీకు. మీనరాశి వీళ్ళకి పైసెస్,
2026 సూర్యగమనం ప్రకారంగా వీరికి ఎలా ఉంటుంది? నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. అంటే అందరికీ నేము ఫేము అన్నీ చెప్పారు కదా అని అంటే, సూర్యుడు వస్తే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది ఎవరికైనా సరే. కానీ డిసిప్లైన్ కంపల్సరీగా ఉండాలి, హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా ఉండాలి, టైం పంక్చువాలిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ఉండాలి. సో మీ హార్డ్ వర్క్కి, మీ డిసిప్లిన్కి, మీరు బాస్కి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మీ జాబ్ ఆధారపడి ఉంటుంది. మ్యారీడ్ లైఫ్లో మీకు ఫ్యామిలీ అంతా సపోర్టివ్గా ఉంటారు. కమిట్మెంట్ ఉండాలి మీ వర్క్ పట్ల, మీకు సోషల్గా పాపులారిటీ వస్తుంది, మీకు కెరియర్లో స్టెబిలిటీ ఉంది, ఆన్లైన్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, అదర్ కంట్రీ జాబ్స్ ట్రై చేయొచ్చు. అది మీ హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకోవాలి. మీ క్రియేటివిటీ మీ క్రియేటివ్ డెసిషన్స్ వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. సో మెడిటేషన్ కంపల్సరీగా చేయండి. లివర్, స్కిన్, కొలెస్ట్రాల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఫీట్ దగ్గర, యాంకిల్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే పెయిన్స్ రావచ్చు. అది ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మీనరాశిలో వారికి కర్మప్రదాత శనీశ్వరుని స్థానంలో మీనంలో ఉన్నారు. సో ఈ ఫలితాలన్నీ కూడా శనీశ్వరుని ఉద్దేశించి కూడా మనము ఒక్కొక్కసారి గ్రహించుకోవాలి. ఓకే, తర్వాత ఈ మీనరాశి వారికి ఫలితము ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. శనీశ్వరుడు మీనరాశిలోనే ఉన్నారు కాబట్టి కర్మానుగుణంగా ఫలితాలు ఉంటాయండి. కామ్గా ఉండండి, కాలానికి ఫలితాలను వదిలేయండి, ఏం జరుగుతుందో చూడండి. ఈ రాశి ఫలితాలన్నీ విన్న తర్వాత అందరూ కూడా అవి ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఏది వస్తుందో అని భయపడడం మానేసేయండి. పంచాంగం వింటాము, చక్కగా విని శ్రవణం చేసుకొని కాలానికి వదిలేయాలి. ఎదురుచూపులు చూడొద్దు, సమయానుసారంగా జరగాల్సినవన్నీ జరుగుతూ వెళ్తాయి. సో అందరూ కూడా ఆ హనుమంతుల వారి పాదాలు పట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. శ్రీరామాయ నమః. జయ శ్రీరామ్. థ్యాంక్ యూ అందరి.